టీవీ ట్రిబుల్ 9 న్యూస్ కి స్వాగతం. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆకుల లలిత కుప్పస్వామి 22వ వార్డు కౌన్సిలర్ మాట్లాడారు. వార్డును ఆదర్శంగా తీర్చిదిద్దుతామని హామీ ఇస్తున్నాను. మాకు అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలందరినీ కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ముడిమంద రమేష్, మాజీ కౌన్సిలర్ అశోక్ గౌడ్ నాయకులు పాల్గొన్నారు. తెలియపరిచినది ముఖ్యంగా 22వ వార్డు ప్రజలు మా తాజా మాజీ కౌన్సిలర్ గడ్డం అశోక్ గారు కానివ్వండి, మా ఎక్స్ మున్సిపల్ చైర్పర్సన్ మా భార్య అయినటువంటి మునిమంద స్వరూప గారు ఇవ్వనండి, బస్తీ కాంగ్రెస్ పెద్దలు నాయకులు ప్రజలు వీరిని ఆకుల లలిత కుప్పస్వామి గారి చేతి గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతోటి గెలిపించాలని కోరుకుంటున్నాను. జరుగుతున్నట్టు ఎన్నికల్లో 22వ వార్డు నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా ఆకుల లలిత గారికి మరి టికెట్ ఇవ్వడం జరిగింది. మరి శ్రీతులు పెద్దలు ఎమ్మెల్యే గారు గడ్డం వినోద్ గారు, అలాగే మా మాజీ కౌన్సిలర్లు ఇద్దరు కూడా స్వరూప మరియు అశోక్ గౌడ్ గారి నాయకత్వంలో మరి అత్యంత వైభవంగా అత్యంత గొప్పగా మరి ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వారి యొక్క సహకారంతో మరి ఈ సంవత్సరము ఈ ఎన్నికల్లో మేము ముందుకెళ్తున్నాము. బస్తీ అభివృద్ధిలో వారి భాగస్వామ్యం ఎంతో ఉన్నది. ఇక ముందు కూడా బస్తీని అభివృద్ధి చేయాలని ఒక సంకల్పం చేత మరి వారిద్దరు కూడా మాజీ తాజా కౌన్సిలర్ మరి మమ్మల్ని ఎన్నుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని వారు ముందుకు తీసుకుపోతున్నారు. అత్యధిక మెజార్టీ తోటి మరి ఈ యొక్క 22వ వార్డును కాంగ్రెస్ గెలవబోతున్నది. ఇది అందరూ కూడా ముందుకు వచ్చి బస్తీ వాసులు అందరూ కూడా ముందుకు వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. జై కాంగ్రెస్. గత 10 సంవత్సరాలుగా మరి తాజా ఉన్నటువంటి మన కౌన్సిలర్లు కూడా ఎంతో కష్టపడి డ్రైనేజీలను పూర్తి చేశారు, రోడ్లను పూర్తి చేశారు. ప్రస్తుతం ఉన్నటువంటి అక్కడక్కడ 2-3 బోర్లు ఉన్నవి. తర్వాత ముఖ్యంగా గవర్నమెంట్ కరెంటు గురించి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ యొక్క ఇబ్బంది కూడా దాన్ని కూడా పూర్తిగా ఇప్పటికే నిర్మాణం వ్యవహారాలన్నీ పూర్తి చేసి పెట్టడం జరిగింది. మేము గెలిచిన వెంటనే మా యొక్క మొదటి కార్యక్రమం ఈ యొక్క గవర్నమెంట్ కరెంటు తీసుకొచ్చి అందరి ఇళ్లలో లైట్లు వెలిగేలాగా మేము చేయడానికి ముందుకు సిద్ధంగా ఉన్నాము. అలాగే మిగిలినటువంటి బోర్లు కూడా 2-3 జాగాల బోర్లు ప్రాబ్లం ఉన్నాయి. వాటిని కూడా వెంటనే మేము నిర్మాణంలో పరిగణలోకి తీసుకొని వారి యొక్క కార్యక్రమాలను తీసుకుంటాం. ఇవే 2-3 చిన్న కార్యక్రమాలను బస్తీ వాసులు మాకు తెలియజేస్తున్నారు. వారి కోరికలను మన్నించి మేము గెలవగానే ఆ యొక్క కార్యక్రమాలను ముందుకు తీసుకుపోవడానికి సిద్ధంగా ఉన్నారు. మా నాయకులు వాటికి పూర్తిగా మద్దతుగా మాకు ఉన్నారు. మరి ఇందిరమ్మ ఇళ్ళ గురించి చాలామంది ఇబ్బంది పడ్డారు. ఈ సంవత్సరము మరి ఇందిరమ్మ ఇళ్ళను కొన్ని రావడం జరిగింది మొదటి ఫేజ్లో. మరి రెండో ఫేజ్లో కూడా చాలామందికి కావాలని కోరుకుంటున్నారు. వాళ్ళందరూ కూడా మేము గెలవగానే వెంటనే చేస్తున్నాం. దానికి పూర్తిగా మద్దతుగా మరి వినోద్ గారు అండగదండగలా ఉన్నారు. అందరూ కూడా సహకారంతో బస్తీ వాసుల యొక్క సహకారంతో ఇంకొన్ని సెకండ్ ఫేజ్లో ఎవరికైతే రాలేదో సెకండ్ ఫేజ్లో వారికి ఇవ్వడానికి కూడా అందరూ ముందుకు వచ్చి వాళ్ళందరూ కూడా ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము.